అందరికీ నమస్కారం. కాశీ, బనారస్, వారణాసి దీని గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. 40 సంవత్సరాల వరకు ఆర్తిగా ఎదురు చూసి వారణాసి వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి అని ఎదురు చూసిన నాకు వారణాసి గురించి ఒక విషయం తెలుసుకుని చెప్పేటంత జ్ఞానం సముపార్జన ఉంది అని నేను అనుకోవట్లేదు. కానీ ఎందుకనో భగవంతుని ఆశీస్సుల వల్ల నా బుద్ధి ప్రచోదనం చెందడం వల్ల నేను వెళ్ళి చాలా రోజులు అయినప్పటికీ ఈ వారణాసి, కాశీ గురించి నాకు తెలిసిన విషయాలని, అలాగే నేను చూసి నేర్చుకున్న విషయాలని మీ అందరితో పంచుకుందామని ఈ చిన్న కాశీ గురించి నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నేను చాలా రీసెంట్గా కాశీ వెళ్ళానండి. కాశీ అనేది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన నగరం. ఇది ఎన్నో డిబేట్ల తర్వాత కూడా దీని గురించి మనకందరికీ తెలుస్తుంది. అలాగే ఇది పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన నగరం. కాశీ అంటే అర్థం ఏమిటంటే ప్రకాశించేది, లేకపోతే ఒక దీపపు కాంతి స్తంభం, అంటే ప్రకాశించే ఒక కాంతి స్తంభం. సో ఇంకా కాశీ గురించి మనకి చాలా విషయాలు ఉన్నాయి. కాశీలో ప్రాణం విడిస్తే మనకి మరో జన్మ లేదు, మోక్షం లభిస్తుంది అనేది ఒక సంగతి. నేను కాశీ వెళ్ళగానే ఆ రాత్రిపూటే ఆ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఎలాగైనా చూడాలన్న తపనతో రాత్రి ఆ మందిరం మూసే సమయానికి వెళ్ళాను. ఆ మందిరం వెలుగులతో ప్రకాశిస్తుంది. కారిడార్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత, విస్తరించిన తర్వాత చాలా చాలా బాగుంది. ఆ మందిరం ప్రాంగణంలో కొంచెంసేపు తచ్చెట్లాడి ఆ కాశీ విశ్వేశ్వరునికి ప్రణమిల్లి నమస్కరించి నేను అక్కడి నుంచి మళ్ళీ నేను బస చేసిన ప్రాంతానికి చేరుకున్నాను. కాశీ క్షేత్ర ప్రవేశం నిజంగా దుర్లభమా? ఎవరు అనుకుంటే వాళ్ళు ప్రకాశించలేరా? చాలా ఆశ్చర్యగొలిపే విషయం ఇది. ఎందుకంటే కాశీ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న సౌకర్యవంతమైన ప్రయాణాలు ఉన్నప్పటికీ చేరుకోవడం చాలా కష్టమని నా వరకు అయితే నిరూపితమైంది. నేను ఎంతో పరివేదన, పరితపం చెంది స్వామి చేర్చు అని అనిపించిన తర్వాత అనుకోకుండా అవకాశం వచ్చింది. ఇక కాశీ క్షేత్రం అండాండం బ్రహ్మాండాల సంగమానికి ప్రతిరూపం. దీన్ని బనారస్ అని కూడా అంటూ మనం చూస్తూ ఉన్నాం. బనారస్ అనేది బనార్ రాజా అనే ఆయన ఈ వారణాసిని పరిపాలించారు. ఆయన పేరు మీద దీనికి బనారస్ అనే పేరు వచ్చిందంట. ఇక వారణాసి అని కాశీకి మరో పేరు. ఇది ఎందుకంటే వరుణ, అసి అనే 2 నదుల మధ్య ఉన్న ప్రాంతం కాబట్టి దీనికి వారణాసి అని అంటారు. ఇక కాశీ వెళ్ళటం గురించి మరొకసారి చెప్పుకుందాం. మీలో ఎవరికైనా కూడా అటువంటి అనుభవాలు ఉంటే అందరితో పంచుకోండి. వీలైతే కామెంట్ల రూపంలో పెట్టండి. కాశీ వెళ్ళటం నిజంగా ఈజీయా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళగలమా? ఫ్లైట్ ఉంది, ట్రైన్ ఉంది, బస్సులు ఉన్నాయి. నిజంగా ఈజీయా? ఎవరైనా వాళ్ళ యొక్క సొంత అనుభవాలు మన వీక్షకులతో పంచుకోవాలంటే మీరు దాన్ని పంచుకోండి. ఇక కాశీ గురించి మరొక ముఖ్యమైన విషయం మనం అందరం వింటున్నది, ఈ కాశీ అనే ఒక్క నగరం మాత్రమే అతి ప్రాచీనమైన నగరం. అలాగే మనకందరికీ తెలుసు కలియుగం అంతమైనప్పుడు ప్రళయం వస్తుంది అని మనం అందరం మనకు తెలిసిన సంగతి. ఆ ప్రళయ కాలంలో కూడా ఈ కాశీ నగరం చెక్కు చెదరకుండా ఉంటుందట. అప్పుడు సాక్షాత్తు పరమశివుడే తన త్రిశూలంతో ఈ కాశీ నగరాన్ని తన త్రిశూలంతో పైకి ఎత్తి పట్టుకుంటాడట. అందుకే ఈ కాశీ నగరం పరమ పవిత్రమైన ముక్తిపురం. ఈ కాశీయే 7 మోక్షాలలో ఒక్కటిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మీరు చూస్తున్నది మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్లో అక్కడ శవాలు వస్తూనే ఉంటాయి, కాలుతూనే ఉంటాయి. సో అక్కడ జరిగే ఆ కర్మకాండలు, ఆ శవాల దహనం చూస్తుంటే
ఆట గదరా శివ ఆట గదరా శివ అని మన తనికెళ్ళ భరణి గారు పాడిన పాట చాలా తొందరగా జ్ఞప్తికి వస్తుంది. ఇక కాశీలో ఉన్న మరొక అంటే ఒక అనుభవాల రూపంలో మనం చెప్పుకుంటే, కాశీలో మనం ఆ సందులో గుండా వెళ్ళుతుంటే అదొక రకమైన అనుభూతి. కాశీ అంటే మనం ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసి లాంగ్గా ఒక హైవేల్లో వెళ్ళి గుడి ముందు వెళ్ళి అలా ఉండదు. కాశీ గుడికి చేరుకోవాలంటేనే మనం ఎన్నో సందులలో, ఈ ఇరుకు సందులలో మనం దూరి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. మీరు ఏ ఆలయానికి వెళ్ళాలన్నా ఇంచుమించు ఇటువంటి సందులే. అక్కడ ఉన్న స్థానికులు అంటే లోకల్స్ కూడా వాళ్ళ వాహనాలను వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఆ ప్రయాణికుల్ని వాళ్ళు ఇది చేసుకుంటారు. అంటే అదొక రకమైన అందరికీ అలవాటు అయినట్టే అనిపిస్తుంది. మీరు వెళ్తుంటే అక్కడ ఎవరు చిరాకు పడినట్టు, ఎందుకు వచ్చారు అన్నట్టు ఉండదు. సో ఇది మాది ఒక పవిత్రమైన నగరంలో మేము జీవిస్తున్నాము అన్న ఒక ఆలోచనతోనే వారి ప్రవర్తన, వారి ఇది ఉంటుంది. ఇక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, దర్శనాలు చేసుకుని వచ్చేవాళ్ళు, అలా ఎవరు పడితే వాళ్ళు ఆ సందుల గుండా ప్రయాణం చేస్తూనే ఉంటారు. అదొక రకమైన కొత్త అనుభూతి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ కాశీ వీధులలో తిరుగాడటం అనేది. ఆ కాశీ వీధులు సందులలో ఇప్పుడు కొంచెం మందిరానికి ఎదురుగా దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళే దారి అవి కొంచెం ఎక్స్పాండబుల్గా అనిపించినా కూడా మనకి ఆ రద్దీ ప్రదేశాలన్నీ ఇదిగా ఉంటాయి. ఇక ఇక్కడ దర్శించనీయ ప్రదేశాల్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు నేను చూసినవి ఎక్కువగా అనిపించినవి. అన్నపూర్ణేశ్వర మందిరం, కాశీ అన్నపూర్ణేశ్వరి అని అంటాం కదా, అంటే సాక్షాత్తు మన అందరికీ భోజనాలకి లోటుపాట్లు లేకుండా ఆవిడ అనుగ్రహం వల్లే జరుగుతుంది అని తెలుస్తుంది. కాశీ అన్నపూర్ణేశ్వరి. సో ఆ పేరెత్తుతోనే తరతరాలకు మనకి తిండికి లోటు లేకుండా చేసేయాలని ఉంటుంది. ఇక మరొక ప్రముఖమైన ప్రదేశం కాలభైరవ మందిరం. ఇందాక మనం కాశీ వెళ్ళటానికి ప్రవేశానికి శివుడు అనుమతి కాదండి, ఈ కాలభైరవుడి అనుమతి కావాలి. అంటే మీ జీవితంలో కాశీ ప్రవేశానికి అనుగ్రహం పొందాలంటే ఈయన అనుగ్రహం పొందితేనే మీరు ఈ కాశీ క్షేత్రంలోకి మీరు అడుగు పెట్టగలరని చాలా ప్రగాఢంగా నమ్ముతారు. మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత దర్పం ఉన్నా, ఈ కాలభైరవుని అనుగ్రహం లేకుండా కాశీ క్షేత్రంలోకి అడుగు పెట్టడం అనేది జరగదు అని అంటారు. అలా ఎంతోమంది తనువులు అది కూడా చాలించుకుంటారేమో. మరొక ముఖ్యమైన టెంపుల్ మాతా అన్నపూర్ణేశ్వరి టెంపుల్. సో అన్నపూర్ణేశ్వరి గురించి మనం చూసాం కదా, ఇందాక అనుకున్న అన్నపూర్ణేశ్వరి టెంపుల్ మా అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అని అంటారు. ఇక మరొక దేవాలయం విశాలాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవారు. కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ మరొక చూడవైన ప్రదేశం. ఇక కాశీలో దాదాపు 72,000 మందిరాలు ఉన్నాయట. అంటే మందిరాలు, వాటి ఉపమందిరాలు, 26,000 మందిరాలు అంటారు, వాటి ఉపమందిరాలు అని అంటారు. ఇవి 72,000 మందిరాలు ఉపమందిరాలతో కలిపి మనిషి శరీరంలో ఉన్న 72,000 జీవనాడులకు ప్రతిరూపం అని అంటారు. అంటే కాశీలో అడుగడుగుకి గుడి కనపడుతుంది, సందుకి గుడి ఉంటుంది, ఎక్కడ చూసినా గుడి ఉంటుంది. ఇక కాశీ క్షేత్రానికి ఉగ్రవారాహి అమ్మవారు క్షేత్రపాలకురాలు. ఇందాక కాలభైరవ స్వామి ఆయన అనుగ్రహంతో అడుగు పెట్టడానికి ఇక కాశీ క్షేత్రాన్ని పరిపాలించేది అంటే సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు. ఈవిడి రాత్రి అంతా మన కాశీ క్షేత్రంలో తిరిగి ఆవిడి ఈ క్షేత్రాన్ని చేస్తూ ఉంటారు. ఈవిడ దర్శనానికి ఉదయం చాలా తక్కువ సమయం మాత్రమే అనుమతి ఉంటుంది, ఉదయం వేళల్లో మాత్రమే ఉంటుంది. ఈవిడని ఉగ్రవారాహి అంటారు. ఒక కింద అండర్ గ్రౌండ్లో ఈ ఉగ్రవారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఒక సందులోంచి చిల్లులోంచి మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఉగ్రవారాహి అమ్మవారి దర్శనం ఒక ప్రత్యేకమైన అనుభూతిని తప్పకుండా సందర్శకులకు మిగులుస్తుంది. ఇక్కడ మనం చూసిన ఆలయాల్లో విశ్వనాథుని ఆలయం, అన్నపూర్ణ దేవాలయం, విశాలాక్షి ఆలయం, కాలభైరవ ఆలయం, అలాగే సంకట విమోచన హనుమాన్, ఈ వారాహి దేవి, ఇవి ముఖ్యమైనవి.
మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నది దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉన్న ఒక బ్రిడ్జ్, గంగా నది, నమో గంగా. కాశీ అనేది ఈ బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. పరమశివుడు తన సంకల్పం మాత్రంగా ప్రపంచపులోనే, అంటే ఈ 14 భువన బాండలలోనే తనక అత్యంత ప్రీతిపాత్రమైన స్థలంగా ఆయనంతటా ఆయన సృష్టించుకున్న ప్రదేశం. అందుకనే కాశీ గురించి ఎవరైనా తప్పు మాట్లాడినా, ఎవరైనా తప్పుగా ప్రవర్తించిన పరమశివుడికి చాలా క్రోధం, అంటే కోపం కలుగుతుందని చెప్తారు. ఇక కాశీలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గంగా స్నానం. మనకి నీరు మురికిగా ఉందా, అక్కడ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఆలోచిస్తే కూర్చుంటే ఆ గంగా నది అవతరణ, భగీరథుడు ఆయన ఎంత కష్టపడి ఎన్ని తపస్సులు చేసి ఎన్నో ప్రయత్నాలు ఓరి ఆ గంగా నదిని తెప్పించుకుని వాళ్ళ పితృదేవతలకు తర్పణలు ఇచ్చి వాళ్ళని పునీతులను చేసి మనకు కూడా ఎలా చేశారో ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. గంగా అవతారణం. గంగాదేవే సాక్షాత్తు దేవలోకం నుంచి కిందకు వచ్చింది. ఆ దేవలోకం నుంచి వచ్చిన నదికే చాలా పవిత్రత ఉంటుంది. అటువంటి నది పరమశివుని శిరస్సు యందు చేరి పరమశివుని స్పర్శతో పునీతురాలై అక్కడి వరకు ఉత్తరంగా ప్రవహిస్తూ కాశీ వద్దకు వచ్చి దక్షిణం వైపు మలుచుకుని శివుణ్ణి వైపు పైనుంచి శివుణ్ణి టచ్ చేసి వెళ్తుంది. అందుకని ఇక్కడ గంగానది స్నానం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు మీరు చూస్తున్నది గంగా హారతి కోసం రెడీ చేస్తున్నారు దశాశ్వమేధ ఘాట్లో. సో ఆ సాయంత్రం 6-6:30 గంటలకు ఆ టైంలో జరుగుతుంది. వాటి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. కాశీలో మరణించే ప్రతి జీవికి మోక్షం తప్పకుండా వస్తుంది. అది జంతువు అయినా, పక్షి అయినా, ఒక క్రిమి కీటకం అయినా, మనిషి అయినా, ఎవరికైనా. ఎందుకంటే ఒక వ్యక్తి కాశీలో మరణించేటప్పుడు ఆయన చెవిలో సాక్షాత్తు తారక మంత్రం పరమశివుడే చెప్తాడు. అలాగే గణపతి, పార్వతీదేవి వారికి ఉపశమనం కలిగించేలాగా చేస్తారని చెప్తారు. అందుకే ఇక్కడ ఒక విచిత్రం కూడా చెప్తారు. మరణించిన వ్యక్తులు జీవుల యొక్క కుడి చెవి లేచి ఉంటుందట. అలాగే కాశీలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాశీలో మనం ఏం చేసినా దాని ప్రతిఫలం చాలా కొన్ని వందల వేల రెట్లు ఉంటుంది. అది ఓం నమ శివాయ అన్న శ్లోకమైనా అయి ఉండొచ్చు, అది ఒక మీ మనస్సులో వచ్చే పుణ్యకార్యమైనా ఉండొచ్చు, పాపమైనా ఉండొచ్చు. సో కాశీలోకి ప్రవేశించే ముందు మనంతటా మనం శుద్ధులు, పునీతలం అవ్వడానికి ఉపయోగించుకునే విధంగా ఈ యాత్ర చేసుకుంటే మంచిది. మన సాంసారిక లౌకికమైన సంబంధ విషయాల్ని ఎక్కువ మనం క్యారీ చేసుకోకుండా వెళితే ఈ యాత్రకు సార్థకత ఎక్కువ లభిస్తుంది. ఎందుకంటే చిన్న తప్పు చేసినా కాశీలో దాని ఫలితం అలాగే ఉంటుంది, అలాగే చిన్న పుణ్యం చేసినా దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఇక మనం చూస్తున్నవి మరొక కాశీలో సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు మనం గంగా నది పడవలలో ప్రయాణిస్తూ ఆ ఘాట్లను చూడటం అనేది ఒక అత్యంత దివ్యమైన అనుభూతి. ఎస్పెషల్గా అంటే మరీ ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఆ గంగా ఘాట్లను చూడటం అనేది ఇది ఉంది. 84 రకాల ఘాట్లు ఈ గంగా నది, అంటే ఈ వారణాసిలో ఉన్న ఘాట్స్. సో ఎన్నో రకాల ఘాట్లు ఉంటాయి. 84 రకాల ఘాట్లు. ముఖ్యంగా మనకి చెప్పే ఘాట్స్ ఏంటంటే అశ్వమేధ ఘాట్. ఇందాక మన గంగా హారతి ప్రిపరేషన్స్లో వీడియోలో చూసినట్టు అశ్వమేధ ఘాట్, దశాశ్వమేధ ఘాటు. అంటే ఇక్కడ సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు 10 సార్లు అశ్వమేధ యాగం చేశారట ఇక్కడ. మరొకటి మణికర్ణిక ఘాట్లో సాక్షాత్తు మహావిష్ణువు, ఇది మొదటి ఘాట్. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించిన ఘాట్ ఇది మణికర్ణిక ఘాటు. అలాగే సత్య హరిశ్చంద్ర ఉన్నారు కదా, ఆయన భార్యని కుమారుడి శవదహనం కోసం డబ్బులు అడగటం, అది హరిశ్చంద్ర ఘాటు. అలాగే సోమేశ్వర ఘాట్ ఇంకొక ముఖ్యమైన ఘాటు. ఇది చంద్రదేవునిచే నిర్మించబడింది, అంటే చంద్రునిచే నిర్మించబడింది. అలాగే ప్రయాగ ఘాట్ ఒకటి ఉంది. ప్రయాగ ఘాటు భూగర్భంలో
మన గంగా నదితో పాటు యమున, సరస్వతి నదులు కలిసి మనకి చాలా ముక్తిని ప్రసాదిస్తాయి. అలాగే హనుమాన్ ఘాటు, ఇక్కడ రామకథ వినటానికి సాక్షాత్తు హనుమ వస్తారు అని చెప్పబడిన ప్రదేశం. ఇక కాశీ క్షేత్రంలో ప్రతి పని మన మనస్సు శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉంటాయి. సో ఇంకొక వింత ఏమిటంటే, మన కాశీ విశ్వనాథ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒక నంది విశ్వనాథ మందిరం వైపు నుంచి మసీదు వైపుగా పోల్చబడ్డ మందిరం వైపు చూస్తుంది. అంటే మనకి అక్కడ చూడగానే పరమశివుడు అంటే సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు అక్కడే కొలువై ఉన్నాడా అని అనిపిస్తుంది. అలాగే జ్ఞానవాపి తీర్థం, శివుడు తన త్రిశూలంతో తవ్విన జ్ఞానవాపి తీర్థం, ఇప్పుడు మనం దాని గురించి ఎక్కువ వింటూ ఉన్నాం. కాశీలో శివని జ్ఞాపిక తెచ్చుకోవడం అంటే ఆయన నామస్మరణ కూడా మోక్షకారకం. అంటే మనం సాక్షాత్తు పరమశివుని ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. కాశీలో ఆయన స్మరణ చేస్తేనే మనకి మోక్షం వస్తుందండి. మనం కాశీలో శుభ్రత గురించి, అక్కడ ఉన్న మనుషుల గురించి, డర్టీగా ఉంది, మురికిగా ఉంది, అక్కడ మనుషులకు శుభ్రత లేదు, ఇవి లేదు అని లౌకికమైన విషయాల గురించి ఒక కాశీకి ఎందుకు అంత పవిత్రత, ఎందుకు అంతమంది తప్పిస్తారు, ఎందుకు అన్ని వేల మంది, లక్షల మంది సాధువులు, సాధకులు, చాలా పెద్దలు ఎందుకు కాశీ గురించి అంత ఇది ఉంటారు? మన చిన్న అల్పమైన బుద్ధితో మనం కాశీని ప్రవర్తించకూడదు. కాశీలో మన మనస్సు ఇరుకు సందులు అవన్నీ మనం చూడకూడదు. సాక్షాత్తు పరమశివుడు అంటే కైలాసాధిపతి అక్కడ నాకు ఇష్టమైన ప్రదేశం, నేను నెలవైన ప్రదేశం అని మనకి చెప్పుతున్నప్పుడు ఇది చేస్తారు. అది కాశీలో ఏముంది, అసలు కాశీలో ఉన్న శక్తి ఏంటి అని ఈ ఆధునిక ప్రపంచపు సైంటిస్టులు కానీ రీసెర్చర్స్ కానీ ఎవరు దాన్ని కనుక్కోలేకపోయారు. ఒక అతీతమైన శక్తి, ఏదో ఒక దివ్య శక్తి కాశీలో ఉంది. దాని గురించి తర్కించకుండా ఆ శక్తిని మన లోపల నుంచి అనుభూతి చెందుకొని ఆ శక్తిలో లీనమవటానికి, దాని దివ్యత్వాన్ని మనం స్మరణ చేసుకోవడానికి మాత్రమే కాశీ యాత్రను వాడాలి. అందుకే ఎందరో పెద్దలు, ఎందరో వాళ్ళు కాశీకి వారు ఒంటరిగా వెళ్ళి తమ మనసులో ఉన్న ఒక రకమైన దివ్యత్వాన్ని పెంపొందించుకోవడానికి, అక్కడ ఉన్న పరమ పురుషుల సంగత్యాన్ని అంటే వాళ్ళ సాన్నిహిత్యాన్ని, కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహాన్ని, అలాగే అన్నపూర్ణేశ్వరి దేవి పొందడానికి మనకి దోహదం చేస్తుంది. అలాగే కాశీలో 3 రాత్రుల నిద్రతో ఏమవుతుందని ఇది ఉంటుంది. కాశీలో 3 రోజులు నిద్ర చేస్తే మనకు చుట్టుకున్న పాపాలన్నీ కూడా మన శరీరం నుండి విడివడిపోతాయని కూడా చెప్తారు. కాశీలో మనఃపూర్వకంగా భగవంతుడి కోసం ప్రయత్నం చేయడం అనేది మన జీవితాన్ని ఎలా సార్థం చేసుకోవాలో తెలుస్తుంది. అలాగే హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్లో ఏకాంతంగా కొన్ని గంటలు, వీలైతే రోజులు గడపడం మనం ఒక మనిషి తన జీవితంలో ఎలా సార్థకం చేసుకోవాలి, మనిషి మనకున్న కొద్ది సమయాన్ని ఎలా అనువదించుకోవాలి అన్న విషయాన్ని ఇది తెలుస్తుంది. సాక్షాత్తు గంగ ఎంతో పరవశించిపోతూ వారణాసిని తచ్చాడుతూ వెళ్ళటం ఇది అవుతుంది. ఇక్కడ వారణాసిలో, కాశీలో మనకి మరొక ఆహ్లాదకరమైన దర్శనీయ ప్రదేశం ఏదంటే గంగాహారతి. సాయంత్రం సమయానికి గంగాహారతిలో ఆ గంగాదేవికి ఆరాధించే దర్శనం ఎంతో కడు రమణీయంగా ఉంటుంది. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం, కొద్దిపాటి విషయ లోలతో ఈ కాశీ విశ్వేశ్వరుని కనీసం కొన్నిసార్లైనా స్మరించుకుందామని ఈ వీడియోని చేశాను. అందరికీ మరొక్కసారి నమస్కారం తెలుపుకుంటూ ఓం నమః శివాయ.